జై భారత్, వందే మాతరం, వందే గోమాతరం. ఇంతకు ముందు పెట్టిన వీడియోకి కంటిన్యూషన్ అనమాట. పూర్తిగా చెప్పదలుచుకుంది, టైం లిమిట్ అది పోస్ట్ చేసేసాను. అయితే దాని కంటిన్యూషన్ ఆవిడేమన్నారంటే ప్రమాదంలో ఉన్నది మహిళలు, దళితులు అని చెప్పారు. ఇక్కడ నేను ఒక మాట చెప్పదలుచుకుంటున్నాను. దళితులు ప్రమాదంలో ఉన్నారు అంటే ఏ రకంగా ప్రమాదంలో ఉన్నారు చూస్తుంటాం న్యూస్లో. అంటే అత్యాచారాలు, రేప్ అండ్ మర్డర్లు, సంథింగ్ అంటే కొట్టడము, ఇక్కడ అవమానించడము, ఇవన్నీ స్టిల్ ఇప్పటికీ కూడా జరుగుతున్నాయి. నేను కూడా అగ్రి చేస్తాను, ఒప్పుకుంటాను, దానికి నేను కాదని చెప్పలేదు. భేదభావం చూపించే వాళ్ళు చూపిస్తున్నారు, సమానంగా చూసేవాళ్ళు చూస్తున్నారు. ఇవన్నీ పక్కకు పెడితే రాజ్యాధికారము కేవలము ఎవడబ్బా సొమ్మని సీఎం సీట్ అయినా, ఏ సీట్ అయినా, ఎమ్మెల్యే అయినా, ఏదైనా ఎలక్షన్స్లో మీరు పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళు వచ్చి డబ్బులు పంచంగానే తీసుకొని వెళ్ళి మళ్ళీ వాళ్ళకి ఓట్లు వేయించడం కాకుండా మీరు మళ్ళీ వాళ్ళని ఎన్నుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ చూస్తే అక్కడ ఏం చూస్తున్నామండి, గత కొన్ని సంవత్సరాల నుండి నాయుడు గారు కాకపోతే రెడ్డి గారు కాకపోతే నాయుడు గారు, వీళ్ళు తప్ప పరిపాలించడానికి అర్హత మీలో ఎవరు లేరా? బీసీలో లేరా? ఎస్సీలో లేరా? ఎస్టీలో లేరా? చదువుకున్న వాళ్ళు లేరా? అర్హత లేదా? మంచి చేసే సంకల్పం, ఉద్దేశం, మనసు లేదా? ఉంటాయి కదా. మరి నేను అని కాదు, అక్కడ నాకేం భేదభావం లేదు. దళితులు ప్రమాదంలో ఉన్నారంటే మరి మీరెందుకు పోటీ కోసం నిలబడడం లేదు? మీ వాళ్ళల్లో ఎవరైనా నిలబడితే మీరే కాళ్ళు బట్టి కింద గుంజేస్తున్నారు. అది బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు. ఈ ఓట్లన్నీ వాడెవడో వచ్చి క్యాష్ చేసుకొని వాడు రాజ్యాధికారం తీసుకొని వాడు సీఎం అవుతున్నాడు. రేపు పొద్దున వారసత్వ రాజకీయాలు, ఆయన కాకపోతే మళ్ళీ వాళ్ళ కొడుకు, వీళ్ళు కాకపోతే అపోజిషన్, రెడ్డి బ్యాచ్, వాడి కొడుకు, మళ్ళీ వాళ్ళు. ఇంతే తప్ప మనం ఎందుకు కాకూడదు అని క్వశ్చన్ మీరు ఎప్పుడైనా సెల్ఫ్గా వేసుకున్నారా? దాని గురించి మాట్లాడండి. దళితులు ప్రమాదంలో అంటే మీకు మీరు క్రియేట్ చేసుకునింది, మనము విధించుకుంటాం. ఇలా ఒకళ్ళు బాగుపడుతుంటే ఓర్చుకోలేమన్నమాట, కాళ్ళు పట్టుకొని లాగేయాలి. ఆ భావన పక్కకు పెడితే అప్పుడు ప్రమాదం అనేది ఉండదు. ఇంకొకటి, మహిళలు ప్రమాదంలో ఉన్నారంటే పనిష్మెంట్ సివియర్గా చేసిన వాడికి ఎప్పుడు శిక్ష పడలేదు, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. చిన్న పిల్లల్ని కూడా వదిలిపెట్టట్లేదు. సో దీని అర్థం అక్కడ చట్టాలు బ్రిటిష్ కాలం నాటి చట్టాలే మన వాళ్ళు ఫాలో అవుతున్నారు. 10,000 కట్టించుకొని వాడిని వదిలేస్తున్నారు. సో ఒక కుక్క బయట కరిస్తే కుక్కలు అన్నిటిని తీసుకెళ్ళి చంపేస్తున్నారు. మరి కరెంట్ షాక్ పెట్టి, ఏదో పెట్టి, పాయిజన్ పెట్టి, మరి మగవాళ్ళని అందరినీ చంపేయాలి. దీన్ని బట్టి నాకు పిచ్చి అనుకోకండి. నేను చెప్పిన దానిలో ఏం చెప్పాను అర్థం చేసుకోండి.